హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈస్ పంచవర్ష ప్రణాళికలు. మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది 1951 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవ్వడం అయితే జరిగింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యూహం వచ్చేసి హారడ్ డోమర్ వృద్ధి నమూనా ఆధారంగా ఈ పంచవర్ష ప్రణాళికలను తయారు చేయడం అయితే జరిగింది. ప్రణాళిక రూపకర్త వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రణాళిక సంఘానికైతే అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి మరియు నీటిపారుదల రంగానికైతే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. ఆశించిన వృద్ధి రేటు వచ్చేసి 2.1%. సాధించిన ఆర్థిక వృద్ధి రేటు వచ్చేసి 3.6%. తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 1.8%. వ్యయం వచ్చేసి 2378 కోట్లు. వాస్తవ వ్యయం వచ్చేసి 1960 కోట్లు ఖర్చు చేయడం అయితే జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రణాళిక ముసాయిదా వచ్చేసి 1951 జూలైలో ప్రతిపాదించబడగా 1952 డిసెంబర్లో జాతీయ అభివృద్ధి మండలి అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికైతే 31% నిధులైతే కేటాయించిన నిధులు వచ్చేసి 600 కోట్లు. రవాణా మరియు సమాచారానికైతే 27%, 520 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. సాంఘిక సేవలకు 22% కేటాయించారు, 460 కోట్లు. విద్యుత్కు మరియు ఎనర్జీకి వచ్చేసి 13%, 260 కోట్లు. పరిశ్రమలకు మరియు ఖనిజాలకు అయితే 6%, టోటల్గా 120 కోట్లు. మొదటి పంచవర్ష ప్రణాళికనైతే హారడ్ డోమర్ వృద్ధి నమూనా ఆధారంగా కేసీ నియోగి అయితే రూపొందించడం అయితే జరిగింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలోనే కొన్ని ప్రాజెక్టులను అయితే నిర్మించడం అయితే జరిగింది. అందులో బక్రానంగల్ ప్రాజెక్టు వచ్చేసి ఇది సట్లెజ్ నది పైన నిర్మించారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసి ఇది కృష్ణా నది పైన నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో ఉన్నది. హిరాకూడ్ డ్యామ్ వచ్చేసి మహానది మీద నిర్మించారు. ఇది ఒడిశాలో ఉంది. ఇది 1951లో. దామోదర వ్యాలీ ప్రాజెక్టు వచ్చేసి దామోదర నది మీద నిర్మించారు. ఇది పశ్చిమ బెంగాల్లో కలదు. మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వచ్చేసి మచ్కండ్ నది మీద నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఒడిశా ప్రాంతంలో ఉంది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు వచ్చేసి సింద్రి ఎరువుల కర్మాగారం వచ్చేసి ఇది జార్ఖండ్లో ఏర్పాటు చేశారు. చిత్తరంజన్ రైల్ ఇంజన్ ఫ్యాక్టరీ ఇది పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ కేబుల్స్ ఫ్యాక్టరీ వచ్చేసి ఇది దుర్గాపూర్లో పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ హెచ్ఎంటి ఇది కర్ణాటకలో కలదు. పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇది తమిళనాడులో కలదు. భారతీయ టెలిఫోన్ పరిశ్రమ ఇది బెంగళూరులో కలదు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో